స్టార్ట్. నా పేరు సుజిత్ యాదవ్. మా తండ్రి పార్వతి జంగయ్య, మా తాత పేరు పార్వతి అయ్యన్న. 849 సర్వే నెంబర్ గురించి నేను మాట్లాడాలని కోరుకుంటున్నాను. 849 సర్వే నెంబర్ బండమేన్పల్లి శివారు, మహబూబ్నగర్ అర్బను. ఇక్కడ జరిగింది ఏంటంటే 1954లో సేత్వార్ల ఒరిజినల్ సేత్వారు విత్ అటెస్టెడ్ 2 ఎకరాల 19 గుంటల భూమి. ఆ 2 ఎకరాల 19 గుంటల భూమిలో 2 ఎకరాల 14 గుంటల భూమి పార్వతి అయ్యన్న 79లో కొన్నాడు కమ్మరి బ్రహ్మయ్యతోటి. 5 గుంటల భూమి కమ్మరి ప్రభాకర్ రావు తండ్రి కమ్మరి బాలకృష్ణ కొన్నాడు. 5 గుంటల భూమి. 2 ఎకరాల 14 గుంటల భూమి మా తాత అయ్యన్న 79లో కొని, మా తాత 2001లో చనిపోయిన తర్వాత మా తాత పేరు మీద మా తండ్రి గారు అయిన పార్వతి జంగయ్య ఆయన పేరు మీద 2 ఎకరాల 14 గుంటల భూమి చేసుకొని దాని ఒరిజినల్ ప్రొసీడింగ్ కాపీ ఇది చేసుకున్న తర్వాత మేము మా అవసరాల కోసం మేము 2015లో 10 గుంటల భూమి కమ్మరి ప్రభాకర్కు అమ్మినాం. నేను నా భాగంలోకి వచ్చిన 4 గుంటలు, మా తండ్రి భాగంలో ఉన్న 6 గుంటలు, మొత్తం 10 గుంటల భూమి నేను కమ్మరి ప్రభాకర్ అనే వ్యక్తికి అమ్మినాను. ప్రభాకర్ అనే వ్యక్తికి అమ్మినాను. అయితే ఇక్కడ మొత్తం ప్రభాకర్కి ఎంత భూమి ఉంది? 5, ఆయనకు వచ్చిన తాతలకి వచ్చిన 5 భూమి, 5 గుంటల భూమి ప్లస్ 10 గుంటల భూమి, మొత్తం 15 గుంటల భూమి ప్రభాకర్ అనే వ్యక్తికి ఉండాలి ఇక్కడ ఈ సర్వే నెంబర్. అయితే ప్రభాకర్ అనే వ్యక్తి నన్ను చాలా రోజుల నుంచి ఇబ్బంది పాలు చేస్తున్నాడు. గత 2-3 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బంది పెడుతున్నాడు. నేను ఇప్పటికీ ఒక 4-5 సార్లు కడీలు వతుకుంటే నా కడీలన్నీ ఫెన్సింగ్లన్నీ తీసేసిండు. మీరు ఇదంతా మీరు చూడండి, ఫుటేజ్లో చూసుకోవచ్చు. మొత్తం ఇప్పటికీ 4 సార్లు నేను కడీలు వస్తే 4 సార్లు కడీలు పీకారు. నన్ను దౌర్జన్యంగా కొట్టడానికి వచ్చిండ్రు. వాళ్ళ కొడుకు కమ్మరి హరిప్రసాద్ డిటిఓ, ఇప్పుడు రన్నింగ్ డిటిఓ, ప్లస్ కమ్మరి ప్రభాకర్ అనే వ్యక్తి ఒక రిటైర్డ్ రెవెన్యూ ఎంప్లాయీ, గవర్నమెంట్ ఎంఆర్ఓ చేసిండు. ఇప్పుడు రెవెన్యూ టీఎన్జిఓ ఎంప్లాయీస్ పెన్షన్ సంఘం జిల్లా అధ్యక్షులు. ఆయనకి ప్రజెంట్ ఆయన అధ్యక్షుడు. ఆయన రెవెన్యూ చట్టాన్ని ముందర వేసుకొని ఆ రెవెన్యూ అలాకున్న సంబంధించిన వ్యక్తులను పెట్టుకొని ఆ డిపార్ట్మెంట్ని కలుపుకొని ఆయన దుర్బుద్ధితోటి నన్ను మొత్తం ఇక్కడ నా భూమిని ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అయితే ఇందులో ఏంటంటే 15 గుంటల భూమిలో ప్రభాకర్కి 10 గుంటల భూమి రోడ్లో పోయింది. ఇది నేషనల్ హైవే పోవడం వల్ల పోయింది. 10 గుంటల భూమి పోయింది. 10 గుంటల భూమి పోతే మొత్తం ఆయనకు 66 లక్షల రూపాయలు పడ్డాయి 10 గుంటలకు. ఆయనకు ఉండాల్సిన భూమి 5 గుంటల భూమే ఇంకా. అయితే ఆ 5 గుంటల భూమి పక్కకెట్టేసి ఈ నా దానిలో ఉన్న 10 గుంటల నా దానిలో ఉన్న 8 గుంటల భూమి మీద చెరబడుతున్నాడు. ఆ రోడ్డు భూమి కాకుండా ఈ 5 గుంటలు ఉంటే ఆయనకు కావాల్సిందే 15 గుంటల భూమి. అయితే నాకున్న 8 గుంటలు మొత్తం 23 గుంటల భూమిని కన్వర్ట్ ఆయనకు నన్ను ఇబ్బంది పాలు పెడుతున్నాడు. నాకున్న డాక్యుమెంట్ 8 గుంటల డాక్యుమెంట్ క్లియర్గా ఎవిడెన్స్ ఉంది. అయితే ఇది 2 రోజుల నుంచి 3 రోజుల నుంచి మేము రోజు మాట్లాడుకుంటే నేను కడీల వరకు పీకుతున్నాడు. సార్ ఎందుకు ఇట్లా చేస్తారు అంటే మీరు ఎవరు నా భూమిలోకి రన్నింగ్ అంటారు. నేను ఎవిడెన్స్లతో సహా వచ్చి నేను 10 మందిలో పెడుతున్నా. ఆయనకి ఏదైనా ఉంటే ఒక పేపర్ ఉంటే ముందరికి ఏమని చెప్పి మేము మాట్లాడుకుంటాం. సో ఇప్పుడు మీరు ఈ చూపించే పేపర్లు అన్నీ ఆన్ రికార్డ్ పేపర్స్ ఇవి ఆన్ రికార్డ్ పేపర్స్ మొత్తం ఒరిజినల్ ఆన్ రికార్డ్ పేపర్స్ ఇవన్నీ. ఇది అటెస్టెడ్. నేను నిన్న కూడా అటెస్టెడ్ మొత్తం అన్ని అటెస్టెడ్ తీసుకొచ్చిన. అయితే ఇంకో విషయం, ఇక్కడ 10 గుంటల ప్రొసీడింగ్ 10 గుంటలు పోయినప్పుడు 66 లక్షలు పడ్డాయి. ఇంకో విషయం ఏంటంటే మెయిన్ విషయం ఏంటంటే అతను 2000 యాక్చువల్ ల్యాండ్ అక్విజిషన్ ప్రకారంగా 2016 నుంచి 2018 ఆ మధ్యలో ఉన్న వాళ్ళే నాలా కన్వర్షన్ చేసుకున్న వాళ్ళకు ఈ ల్యాండ్ అక్విజిషన్ అనేది వాళ్ళు సెంచురీ హైవే ఆ టైంలో చేసుకున్న వాళ్ళకే పైసలు పడాలి. కానీ కమ్మరి ప్రభాకర్ అనే వ్యక్తి తనకున్న రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇన్ఫ్లుయెన్స్ పరంగా 2022లో నాలా కన్వర్షన్ ల్యాండ్ అక్విజిషన్ అయిన తర్వాత ఎంత భూమి పోయిందని చెప్పి దాని భూమి ప్రకారంగా ఆ చుట్టుపక్కల ఉన్న 5 గుంటలు కలుపుకొని దీన్ని నాలా కన్వర్షన్ చేసుకొని డబ్బులు తెచ్చుకున్నాడు. అసలు ఆ రికార్డు ప్రకారంగా ఆయనకు డబ్బులు పడొద్దు. మొత్తం ఆయనకు ఒక 3,04 లక్షల చిల్లర పడ్డాయి. ఒక ఎకరాకు 3,04 లక్షల చిల్లర పడ్డాయి. ఇంకోటి చెప్పాలంటే యాక్చువల్ రికార్డ్స్ ప్రకారం ఆయనకు అంత భూమి పోలేదు. పోయినట్లు చేసుకొని అన్నీ చేసుకున్నాడు. అయితే ఇంకొక విషయం ఏంటంటే మేము గత చాలా రోజుల నుంచి కూడా మాట్లాడుతుంటే సర్వే చేద్దామంటే సర్వేకి రాడు. సర్వే కట్టినాం, ఏడీ సర్వే కట్టినాం, అన్ని సర్వేలు కట్టినాం. ఈ ఒక్క సర్వే కాదు, 848 సర్వే అవతల సర్వే నెంబర్ అక్కడ నాకు అవతల కూడా వేరే భూమి ఉంది. ఆ భూమి గురించి నేను సర్వేకి పెట్టినా, ఏడీకి సర్వే కట్టినా, అన్ని సర్వేలు కడితే వస్తలేడు. అన్ని మ్యానిపులేట్ చేసుకుంటా ఆయనకున్న ఇన్ఫ్లుయెన్షియల్ లెక్కల ఎవరిని ఇక్కడ రానియకుండా డిపార్ట్మెంట్ ఆయన ఉన్నందుకు ఇవన్నీ చేస్తున్నాడు. అక్రమ అన్ని ఆస్తులు సంపాదించుకున్నాడు. ఇక్కడ నా దగ్గర ఇంకా చాలా ప్రూఫ్లు ఉన్నాయి. 848లో సొంట కృష్ణయ్య ఆయన కొడుకు సొంట శివ ఆయన భూమిని 2018లో ఆయన డాక్యుమెంట్ చేసుకున్నాడు.
ఆయన ఒక దాసరోళ్ళతో ఉన్నాడు, ఆ డాక్యుమెంట్ చేసుకున్నాడు. ఆయన ఆ దాసరైన చనిపోయిన తర్వాత సడన్గా ఆ పిల్లవాడు వచ్చి ఆ భూమి చూపి అంటే ఆ పిల్లవానికి భూమి లేకుండా ఈరోజు ఆ పిల్లవాని భూమి ఆక్రమించుకొని ఆ పిల్లవాని భూమి దున్నుతున్నాడు. ఎకరా భూమి ఆ పిల్లవానికి మొత్తం 7 గుంటలు ఆ పిల్లవానికి ప్రొసీడింగ్ కాపీలో పడ్డాడు. ఆ పిల్లవానికి భూమి లేకుండా వేస్తున్నాడు. ఆయన ఒక బాధితుడు. అవతల కమ్మరి గోపాల్ ఉంటాడు, వాడి పాపం ఆయన భూమి మీద ఉంటాడు. ఆయన భూమి మొత్తం కబ్జా చేసుకున్నాడు. 3.5 ఎకరాలు మొత్తం ఆయన పేరు మీద చేసుకున్నాడు. అవతల ఎడ్లోళ్ళు ఉంటారు, వాళ్ళ భూమి కబ్జా చేసుకున్నాడు. చుట్టుపక్కల ఉన్న భూములు అన్నీ కబ్జా చేస్తున్నాడు. ఆయన ఏమనంటే ఇంకొక విషయం, మెయిన్ విషయం ఏంటంటే ఇక్కడ మేము సర్వేకి పోతే ఆయనకున్న సంబంధం టీ పన్ను దొరకవు. పాలమూరులో టీ పన్ను లేవు. 847 టీ పన్ను ఉండదు, 844 టీ పన్ను ఉండదు, 793 టీ పన్ను ఉండదు, 792 టీ పన్ను ఉండదు. అంటే మా టీ పన్నులు ఉంటాయి. మా టీ పన్నులు ఉంటే మా టీ పన్నులతో మేము సర్వేకి పోతే పక్కలో టీ పన్ను లేదు, మేము కొలవనికి రాము అని చెప్తారు వాళ్ళు. రెవెన్యూ రికార్డ్స్లో పోయి ఏడీ సర్వేకి వెళ్తే ఏడీ రిపోర్ట్లో పోతే కూడా ఏడీ సిస్టంలో చూస్తే కూడా 847 టీ పన్ను దొరకలేదు. మీ దాంట్లోకి ఉన్నాయా టీ పన్నులు? మా దానికి టీ పన్ను ఉంది, మా టీ పన్ను ఉంది, మాకు క్లియర్ ఉంది, మాకు డైటీలు ఉంది, క్లియర్ టీ పన్స్ ఉన్నాయి. మా భూమి మాకు కొలిసి మాకు ఇవ్వండి బాబు అంటే మాకు కొలనియరు. పక్క టీ పన్ను దొరకలేవు. పక్కటి కమ్మరి ప్రభాకర్ ఒప్పుకోడు. మేము వచ్చినా ఆయన పంపిస్తాడు, మనని మ్యానిపులేట్ చేస్తాడు. మరి ఏమనుకోకండి, మీరు ఏమైనా ఉంటే చూసుకోండి, మాట్లాడుకోండి అంటే మేము పెద్ద మనుషులను పెట్టుకొని 10 సార్లు మాట్లాడినాం. ఆ 848 సర్వే నెంబర్ గురించి, ఇంకో 854 సర్వే నెంబర్ నుంచి మాట్లాడితే దాని గురించి ఏం చెప్పినా మీకేం తెలియదు, అందరినీ మ్యానిపులేట్ చేస్తాడు పెద్ద మనుషులని. ఆ రెవెన్యూ అనే ఒక నా అంత పెద్ద మనిషి లేడు అని చెప్పి ఒక విధంగా మైండ్లో పెట్టుకొని ఆయన అక్రమ భూములన్నీ సంపాదించుకుంటా ఎన్నో చేస్తున్నాడు. ఇంకా చెప్పిన రోజు కడీలు వీకితే 8వ రోజు నేను స్టేషన్కి పోయి కంప్లైంట్ చేయడం కూడా జరిగింది. తర్వాత నేను పోలీస్ స్టేషన్ పోయి పేపర్లు చూపించడం జరిగింది. వాళ్ళు అన్ని పేపర్లు కరెక్ట్ ఉన్నాయని చెప్పి అదే కమ్మరి ప్రభాకర్ని పిలిచి కూడా మాట్లాడారు. సార్ పేపర్లు అన్నీ కరెక్ట్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, మీకు ఏమైనా ఉంటే తీసుకురాని అంటే నాతోటి పేపర్లు లేవు, నేనే కబ్జాలు ఉన్నా అని అక్రమంగా నా భూమిలోకి వస్తున్నాడు. అడిగిర్రు, డిపార్ట్మెంట్ అందరూ కూడా అడిగిర్రు, కంప్లైంట్ చేసి కూడా అడిగిరు, పేపర్లు ఉంటే తీసుకురాని సార్, పేపర్లు లేకుండా మీరు నా భూమి అని ఎట్లా చెప్పడానికి కూడా ప్రూవ్ చేయడానికి కూడా లేదు, మీరు ఎట్లా వచ్చి నా భూమి అని చెప్తున్నావు, యాజ్ పర్ రికార్డ్స్ అండ్ నేను ఆన్ పొజిషన్ నేను ఉన్నా అని చెప్పి నేను ఎంక్వైరీ కూడా చేసుకుంటా కూడా నా భూమి ఉందని చెప్పారు. ఇక్కడ ఉన్న వీళ్ళందరూ మా కులం వాళ్ళు, వీళ్ళందరికీ పక్క భూమి వాళ్ళు వీళ్ళంతా. వీళ్ళకి ఇక్కడ ఈ అన్నకి ఇక్కడ 5 ఎకరాల భూమి ఉంది, ఈ అన్నకి ఇక్కడనే 3 ఎకరాల భూమి ఉంది. ఈయన మా పాలైన మా సొంతం మా బాబాయ్. వీళ్ళగో ఈ పక్కల భూమి వాళ్ళదే. ఈ అన్న వాళ్ళు ఇక్కడ వీళ్ళు ఒక 15 సంవత్సరాల నుంచి ఇక్కడనే దందాలు చేస్తున్నారు. ఈయన కూడా ఇక్కడనే భూమి ఉంటుంది, ఇలా తాతది కూడా. మీరు ఒకసారి అందరు ఎంక్వైరీ చేయండి. ఎందుకంటే అక్రమంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ పెట్టుకొని ఎన్ని రోజులు ఇలా అక్రమ చేస్తారు. ఒక కామన్ మ్యాన్కి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను నేను. ఇంకొక విషయం ఏంటంటే ఇది ఇంతకుముందుకు ప్రభాకర్కి 10 గుంటల భూమి రోడ్లో పోయింది. ఇది అక్రమంగా ఇది చేస్తున్నాడు. అందుకనే మాకు న్యాయం జరగాలని మిమ్మల్ని ఆశ్రయించాం. మేము కూడా ఇక్కడే ఉంటున్నాం, మా ఇల్లు కూడా పక్కనే ఉంటుంది, మాది కూడా భూములు ఉన్నాయి. మాకు తెలిసినంత వరకు అయితేనంటే ఇది భారత అజెండాకు సంబంధించిన భూమే. అజెండా ద్వారా వాళ్ళ జంగయ్యకి వచ్చింది, జంగయ్య నుంచి వాళ్ళ కొడుకు సుజిత్ యాదవ్ చేసుకున్నాడు. ఇప్పుడు వాళ్ళు ఏదో అక్రమంగా వచ్చి పాతిన కడీలను తీసేసి ఇది చేస్తున్నారు.